పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియా ఆసియా బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఆమేన్. ఓకే, దేవుని యొక్క దాసుడైనటువంటి పేతురు చక్కని మాటలు వాడుతాడు. ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. ఏ జ్ఞానము? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. దేవునికి భవిష్యత్ జ్ఞానం తెలుసు, మనకి ఏ జ్ఞానం తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను అని ఆయన చెప్తాడు. కనుక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుడు సమస్తాన్ని కూడా చేస్తాడు. అంటే ఫోర్ నాలెడ్జ్ అంటారనమాట. ఆ జరగబోయేటువంటి వాటన్నిటినీ దేవుడు ఎరిగిన వాడు కనుక దానిని బట్టి సమస్తమును కూడా ఆయన చేస్తాడు. అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్ ది ఫాదర్. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ని బట్టి దేవుడు ప్రతి దానిని కూడా చేస్తాడు అని చెప్తున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు అని మాట్లాడుతున్నాడు. ఇన్ ద శాంక్టిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఫర్ ద ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు మరి ఎలాగ మనం విధేయులమవుతామంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే అంటున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందినప్పుడు మనం యేసుక్రీస్తుకు ఏమవుతాము? విధేయులమవుతాము. విధేయత, ఈ పరిశుద్ధత అనే మాటలను గురించి ఇంకొంచెం వివరంగా చూస్తే, శాంటిఫికేషన్ అనేది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ మేడ్ హోలీ, సెట్ ఎ పార్ట్ ఫర్ గాడ్స్ పర్పస్. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశానికి మనల్ని మనం ప్రత్యేకించుకోవడం. దేవుని యొక్క ఉద్దేశానికి మనల్ని మనం ఏం చేయడం? ప్రత్యేకించుకోవడం. మనము లోకంలో ఉన్నాము, కానీ లోకంలో నుంచి మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. పరిశుద్ధ జీవితం అంటే ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో నుంచి మనల్ని మనము దేవుని కొరకు ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. సాధారణంగా మన జీవితంలో ప్రత్యేకంగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఎందులో ఉండాలని ఉంటుంది? నేను వండే వంట ఎలా ఉండాలి? అందరూ వండినట్టుగా ఉండకూడదు. అందరూ ఉన్నట్టు ఉంటే నీకేంటి ప్రాబ్లం? అందరూ వండినట్టుగా ఉంటే ఏంటి ప్రాబ్లం మీకు? కాదు, వేరేగా ఉండాలి. అలాగే నేను వేసుకునే వస్త్రాలు కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా ఉంటే ఏంటి ప్రాబ్లం? నేను ప్రత్యేకంగా ఉండాలి. సో ఎవ్రీ వన్ వాంట్స్ ఏంటంటే నేను ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు. దేవుడు కూడా తన బిడ్డలు లోకంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా లోకంలో తన బిడ్డలు ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం? ఇప్పుడు ఇంతమంది ఉన్నారనుకోండి, ఇంతమందిలో నువ్వు ఎలా కనబడాలి? అందరిని చూడగానే ఫస్ట్ ఎవరు అట్రాక్ట్ అవ్వాలి? మీరు గ్రూప్ ఫోటో తీసుకున్నారనుకోండి అందరూ కలిసి. ఇప్పుడు ఆ గ్రూప్ ఫోటో మీకు పంపించారు, లేకపోతే మీకు వచ్చింది. ఎవరిని చూస్తారు చెప్పండి మీరు ముందు? చూసి ఎవరిని చూస్తారు? మీరు ఎక్కడున్నారో చూస్తారు. మీరు వాళ్ళందరి మధ్యలో ప్రత్యేకంగా కనబడుతున్నారా లేదా అని చూస్తారు. ఒకవేళ ఆ ఫోటోలో మీరు లేరు, కనబడలేదు, బుర్ర కనబడలేదు, ఏమవుతుందో చెప్పండి? చాలా డిసప్పాయింట్ అవుతారు కదా. ఎవరి మీద? తీసిన వాళ్ళ మీద ఏమవుతారు మీరు? చాలా కోపం అయిపోతారు మీరు. ఎందుకు? మీరు ఆ ఫోటోలో లేరని చాలా బాధపడతారు, చిరాకు పడతారు. కనుక మనము ప్రత్యేకంగా కనబడాలని ఆశపడతాం. మన తండ్రి అయిన దేవుడు కూడా తన ప్రజలు, తన బిడ్డలు లోకములో ప్రత్యేకముగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది పరిశుద్ధత అంటే ప్రత్యేకమైన జీవితము మనము జీవించాలి. అది ఎలా జరుగుతుందంటే ఆత్మ వలన పరిశుద్ధత మనం పొందిన వారమై ఏమంటున్నాడు? విధేయులగుటకు. దేవునికి ఎప్పుడైతే మనము ఆ పరిశుద్ధత పొందిన వారమై దేవునికి మనం విధేయులమవుతామో, ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అంతట్లో కూడా మనము చాలా ప్రత్యేకమైన వారుగా కనబడతాం. హల్లెలూయా. ఎందుకు కనబడాలి? బాగానే అందు ప్రత్యేకంగా కనబడతారు. ఎందుకు కనబడాలి?
అమ్మా, దేవుడు మనల్ని ప్రత్యేకించారు కాబట్టి. ఓకే, మనం ఎందుకు ప్రత్యేకించబడాలి అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్నవాళ్ళు అంత ప్రత్యేకంగా ఉంటారని లోకానికి తెలియాలి. పౌలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో చక్కని మాట రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. మీరు ఎందుకు లోకంలో ప్రత్యేకమైన వారుగా ఉండాలి అంటే, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య, లోకంలో ఉన్నవారు ఏ జనము? మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను చేయుడి. అట్టి జనము మధ్య జీవవాక్యము చేత పట్టుకొని, ఎందుకు దేవుడు మనం ప్రత్యేకంగా ఉండాలంటున్నాడంటే, లోకంలో ఎలా కనబడాలట? మనం జ్యోతుల వలె కనబడాలి. పౌలు ఈ ఫిలిప్పీల గురించి ఏమంటున్నాడంటే, మీరు అలా కనబడుతున్నారు. కనబడాలి అనట్లేదు, మీరు లోకంలో అలా కనబడుతున్నారు, జ్యోతుల వలె జ్యోతిని ఏమంటారు? ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చూస్తే అక్కడ ఏముంది అమ్మా? ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్న వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ఇందులోనే ఉంది కదా, మీరు ఎందుకు అంత కంగారు అయిపోవడం? దేవుని బిడ్డలో లోకమంతా చీకటై ఉంది. లోకమంతా ఏమైంది? దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలట? వెలుగుగా, జ్యోతిగా లోకంలో కనిపించాలి. ప్రజలు లోకంలో ఎలా కనిపించాలి? వెలుగుగా, జ్యోతిగా కనబడాలి. ఎంతమందికి ఆశ ఉంది అలా కనబడాలని? అందుకు దేవుడు మీరు ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు. ఏమవ్వాలి? మీరు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటారో లోకంలో మీరు ఎలా కనబడతారు? జ్యోతుల్లా కనబడతారు. అప్పుడు ఏమవుతారు? చీకట్లో ఉన్నవారు ఎక్కడికి వస్తారు? వెలుగులోనికి వస్తారు. ఎలా తెలుస్తుంది వారు చీకట్లో ఉన్నారని? వెలుగును చూచినప్పుడు మనం చీకట్లో ఉన్నామనే విషయం వాళ్ళకి అర్థం. వారు చీకట్లో ఉన్నారు కానీ వారికి చీకట్లో ఉన్నట్టుగా వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు వెలుగును చూసినప్పుడు ఏమర్థం అవుతుంది? మేము చీకట్లో ఉన్నాము అనే విషయం వారికి అర్థమవుతుంది. కనుకనే దేవుడు ఈ లోకంలో మనలను వెలుగుగా ఉండడానికి ప్రత్యేకించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలోంచి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రత్యేకించుకున్నాడు. కనుక ప్రత్యేకంగా మనము ఈ లోకంలో ఏం చేయాలి? జీవించాలి. ఎలాగంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై దేవునికి ఏమవ్వాలి? విధేయులము అవ్వాలి. ఈ మాటను 3 సార్లు విధేయత అనే మాటను వాడాడు, 4 సార్లు అవిధేయత అనే మాటను పేతురు వాడాడు. ఎన్నిసార్లు? 3 సార్లు విధేయత అనే మాటను వాడాడు, 4 సార్లు అవిధేయత అనే మాటను వాడాడు. మీకు అవిధేయత దగ్గరకు వచ్చేసరికి కొంచెం మీరు అఫెండ్ అవుతారు. విధేయత దగ్గరికి వచ్చేసరికి మీకు బాగానే ఉంటుంది, కానీ అవిధేయత దగ్గరికి వచ్చేసరికి కొంచెం మీరు అఫెండ్ అవుతారు. కానీ ఆ విధేయతలో ఉండేటువంటి ఆశీర్వాదము నేను మీకు తెలియజేస్తాను. రెండవది 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 1:15 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు ఎలాంటి పిల్లలై ఉండాలి? విధేయులకు పిల్లలై. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పిల్లలు బాగా చదువుకున్నారు అంటాం, పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అంటాం, పిల్లలకి అన్నీ తెలుసు అంటాం. పిల్లలకు విధేయులు అని అనగలరా? ఎవరిని అంటారు? పిల్లలు విధేయులు. మా బాబు చాలా తెలివైనవాడండి, మా పిల్లలు బాగా చదువుకున్నారండి, మా పిల్లలు బాగా ఉద్యోగాలు చేస్తున్నారండి అన్నీ అంటారు. మా పిల్లలు ఏమనాలి? విధేయులు. మొన్న ఒక పెళ్లి సంబంధానికి చూడడానికి వెళ్ళాం, అంటే వేరొకరికి.
చూడడానికి వెళ్ళాం. ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్, ఇద్దరు బీటెక్లు చేశారు, మంచి జాబులు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ తల్లిదండ్రులకు చాలా విధేయులుగా ఉంటారండి. మాకు చాలా విధేయులుగా ఉంటారు. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ పని. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మామూలుగా ఏ మాటలు మనం వినాలి? నీకు తెలియదులే అన్నది సౌమ్య, నీకు తెలీదు ఏ మాట్లాడాలను అన్నది. తనకి భలే యాక్టివ్గా ఉంటుంది అనమాట. మీరు ఇంటికి వెళ్తే మాట్లాడుతుంటుంది, భలేగా అంటుంది. మీకు తెలీదు. పెద్దవాళ్ళు ఏం అడుగుతారు చెప్పండి? ఉద్యోగం, తర్వాత జీతం, ఇంకా ఆస్తులు, అంతస్తులు అడుగుతారు. నేను ఆ మాట విన్నప్పుడు, ఆ మాట వినగానే ఈ సంబంధం మంచి సంబంధం చేసుకోండి అని చెప్పాను. మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈ లోకంలో దొరకని క్యారెక్టర్ ఏంటి? ఈ లోకంలో మిగతావన్నీ దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? అందరి దగ్గర దొరుకుతాయి. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? నేను మొన్న చెప్పాను కదా, ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని ఏమంటారు, వాచ్మెన్ లాగా ఉంటాడు ఒక ఆయన. వచ్చిన వాళ్ళందరికీ చైర్స్ అవి వేసి టీలు అవి ఇస్తూ ఉంటాడు అనమాట. చెప్పులు అవి కొంచెం దగ్గర. అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు అన్నాడు. ప్రార్థన ఏమైంది? పిల్లల కోసం చేయండి. ఏం చేస్తున్నాడు? బాబు టీసీఎస్లో చేస్తున్నాడండి అని. ఏం చేస్తున్నాడు ఆయన? బాబు టీసీఎస్లో చేస్తున్నాడు. మళ్ళీ అయిన తర్వాత ఇంకోసం, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, మేము విజయనగరంలో 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. ఏం చేస్తున్నాడు? వాచ్మెన్, టీలు అందిస్తుంటాడు. ఇప్పుడు అతన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం బాబు ఎక్కడ చదువుతున్నాడు, చేస్తున్నాడు? టీసీఎస్. ఏం కొనుక్కున్నారు? 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది మనకే కాదు, లోకంలో అందరికీ ఆస్తులు, అంతస్తులు ఏమున్నాయి, ఉద్యోగాలు. ఇప్పుడు దీనిని బట్టి అతిశయిస్తే ఇప్పుడు వాళ్ళకి ఏముంది? వాళ్ళకే అదే ఉంది. చూడండి, మనం చాలాసార్లు అతిశయిస్తాం. నేను ఒకసారి క్యాబ్ బుక్ చేసుకున్నాను. మద్దిలపాలెం నుంచి ఇంటికి వస్తున్నాను అనమాట. ఆ డ్రైవర్కి సువార్త చెప్దామని నేను 4 మాటలు అలా చెప్తున్నాను అనమాట. అన్నీ చెప్తున్నాడు ఆయన. ఏమీ బేరాలు లేవండి, నేను అనవసరంగా ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను, అన్నీ చెప్తున్నాడు. అన్నీ చెప్తుంటే అలా వింటుంటే అలా చెప్తూ పిల్లల కోసం మాట్లాడుతున్నాడు. పిల్లల కోసం మాట్లాడిన తర్వాత నేను సువార్త అప్పటికే చెప్పాను. బాబు ఏం చేస్తున్నాడు అంటే, బాబు కెనడా వెళ్తున్నాడు అండి అన్నాడు. కెనడాలో ఉద్యోగం, ఎక్కడ జాబు? పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు చదువుకొని? ఇప్పుడు ఏ సాక్ష్యం కావాలి మనకి? మీరు విధేయులకు, దేవుని బిడ్డలకు కావాల్సిన సాక్ష్యము, వాళ్ళు కెనడాలో చదువుకుంటున్నారా, కెనడాలో ఉద్యోగం చేస్తున్నారా, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారా, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్ అయినా వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు? కెనడాలో ఉన్నాడు. ఇప్పుడు నేను మా అబ్బాయి కూడా కెనడాలో ఉన్నాడండి. మమ్మల్ని పట్టించుకోడు, వెళ్ళిపోయాడు, మమ్మల్ని పట్టించుకోడు. ఇప్పుడు ఏంటి నీకు అతిశయము? మా పిల్లలు విధేయులు. ఇప్పుడు అతను ఆ పెళ్లి సంబంధంలో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఇద్దరు పిల్లలు కూడా ఏమవరు, ఇప్పటికీ కూడా మా మాట జవదాటరు, విధేయులండి, చాలా మంచివాళ్ళు. అంటే గ్రేట్ టెస్ట్ మనీ. దేవుడు కూడా తన పిల్లల విషయంలో ఏమంటున్నాడంటే, మీరు విధేయులకు పిల్లలై. ఏ పిల్లలు? విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. రక్షింపబడక మునుపు మనం ఎలాగున్నా, రక్షింపబడిన తరువాత మనకున్నటువంటి పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలు. పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి? ఆ దశ ఎప్పుడుంది? దేవుని ఎరగకపోవడమే అజ్ఞానం. దేవుని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. మిగతావన్నీ ఎన్ని జ్ఞానాలు ఉన్నా వాళ్ళని దేవుడు ఏమంటాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. దేవుడు లేడు అనుకునే వాళ్ళు, దేవుని ఆరాధించిన వారు, దేవుని యొద్దకు రాని వాళ్ళందరూ ఏంటి?
బుద్ధిహీనులు. మనకి ఇంకా వాళ్ళకి ఎన్ని బిరుదులు, ఎన్ని పేరు పక్కన ఎన్ని డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా వారిని బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధిహీనులు అంటుంది. కనుక అది అజ్ఞాన దశ. ఏ దశ అది? అజ్ఞాన దశ. సో ఆ అజ్ఞాన దశలో నుంచి దేవుని బిడ్డలారా, మనకు ఉండినటువంటి ఆశలు అజ్ఞాన దశలో మనకేముంటాయి? ఉండవా? అంటే యేసుప్రభుని తెలియకముందు మీకేముంటాయి? ఆశలు ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మీరేం మార్చుకోవాలి? యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కూడా మన ఆశలు మారలేదు అనుకోండి, ఏదో రోజు ఏమవుతారు? మరలా ఎక్కడికి వెళ్తారు? చాలామంది వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణము, మరలా పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి ఆశలు మారవు. మనుషులు మారి దేవుని సన్నిధిలోకి వస్తారు, కానీ వారు ఏం మార్చుకోరు? ఆశలు మార్చుకోరు. ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలన్నాడు పేతురు? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను రక్షింపబడకముందు నాకు చాలా ఆశలు ఉండేవి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోటో పెట్టాడు. ఏం ఫోటో అంటే చూపించాడు అనమాట. కాశ్మీర్ వెళ్ళి, కాశ్మీర్ అని అంటారు, అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మంచు కొండల దగ్గరికి వెళ్ళాడు. మంచు కొండల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అందులోంచి ఒక ఫోటో పెట్టాడు. ఏంటంటే ఐస్ ఇలా ఎగరేస్తూ 2-3 ఫోటోలు పెట్టాడు. ఇలా ఎగరేస్తూ ఇలా చేతులెత్తి మళ్ళీ మోకాలు వేసాడు అక్కడ. మరి ఎందుకు వేసాడు మనకు తెలీదు. ఆ మంచు కొండలు ఏం చేశాడు? నేను అన్నాను, ఇది పసివాడు ప్రాణం సినిమాలో చిరంజీవి ఇలాగ ఉంటాడు అంటే. ఇప్పుడు అతనికి ఎప్పటి నుంచి ఉండిపోయింది? ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఆశ ఉండిపోయింది అక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి? నేను ఆ సినిమా చూశాను కనుక నాకు తెలుసు అనమాట. ఆ సినిమాలో మరి తర్వాత సినిమాలు నాకు తెలియవు. ఆ సినిమాలో చిరంజీవి అలా చేతులెత్తి అలా ఉంటాడు అనమాట, మోకాళ్ళు వేసి ఇలాగా పాటలో. ఇతనికి ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, అక్కడ మోకాళ్ళు వేయాలి, అక్కడ ఆ ఫోటో తీయాలి. ఆ ఫోటో మరలా ఇతనికి ఏం పోలేదు? ఏ ఆశలు పోలేదు? పూర్వపు మీకు జనరల్గా అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్పాను. ఇలాంటివి ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోండి. ఎన్ని ఆశలు మీ జీవితాల్లో ఉంటాయి. అవి తీసుకోపోతే పరిశుద్ధ జీవితంలోనికి మనం వెళ్ళలేము. మీ దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా ఎందులో పరిశుద్ధులు అవ్వాలంటున్నాడు? ప్రవర్తనలో పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధి అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు విధేయతలోనికి రావాలి. దేవునికి మనము విధేయులకు పిల్లలం అవుతున్నప్పుడు మనము పరిశుద్ధ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆ పూర్వపు అజ్ఞాన దశలో, అది అజ్ఞానం. మీకు చాలామందికి అర్థం అవ్వదు. నేను రక్షించబడిన తరువాత ఆ సినిమాలు, అదే టైంలో ఆ సినిమాలు చూడడానికి, లేకపోతే బస్సులో సినిమాలు వేస్తున్నప్పుడు కొంచెం శోధనగా అనిపించేది. ఇప్పుడు నాకేం శోధన అనిపించదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అజ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? జ్ఞానంలోనికి వచ్చాను. ఇప్పుడు నాకేమవుతుంది? అది అసహ్యం వేస్తుంది. ఏమేస్తుంది? అసహ్యం వేస్తుంది. ఎందుకు అసహ్యం వేస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, అది అజ్ఞాన దశ. ఏ దశ అది? అజ్ఞాన దశ. ఇప్పుడు ఏ దశలోకి వచ్చాము? ఇంకా మనం అవే ప్రేమిస్తే మనం ఏ దశలో ఉన్నాము? అజ్ఞాన దశలో ఉన్నాము. ఇప్పుడు జ్ఞానంలోనికి వచ్చాము కనుక వాటిని ఏం చేస్తాము? సింపుల్గా అసహించగలుగుతాం. ఇప్పుడు అది శోధన కాదు, చెత్త, నా మీద నాకే అసహ్యం వచ్చి, అప్పుడు నేను ఎంత అసహ్యంగా వీళ్ళు వెనకాతలు తిరిగాను. వీళ్ళు ఏం చేశాను? వీళ్ళకి చప్పట్లు కొట్టాను, వీళ్ళకి కాగితాలు. మీకు తెలియదేమో, అప్పట్లో ఇసిరివారు, కాగితాలు ఇసిరివారు అనమాట. ఇలా మీరు ఇక్కడ కాగితాలు ఇసిరారు అనుకోండి, ఇలాగా ఏమో తెలుసా, అవన్నీ కనబడతాయి. ఇలా కాగితాలు చింపేసి అలాగే. అదంతా అజ్ఞాన దశ. ఇప్పుడు ఏమయ్యాం? జ్ఞానములోనికి వచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి? మీ దేవుడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. లోకానికి ఎలా తెలుస్తుంది మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడని? మనం పరిశుద్ధులుగా జీవిస్తే వారి దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఇదొక్కటే వాళ్ళకి మనకి డిఫరెన్స్. లోకంలో ఉన్నవానికి మనకి ఏం డిఫరెన్స్? పరిశుద్ధత డిఫరెన్స్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీ దేవుడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము, మన దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. మూడవది 21వ వచనం చదువుదాం. 21, 22.
మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ కూడా రెండవ మాట ఏముందంటే మీరు సత్యమునకు విధేయులవుట చేత. మీరు క్షయబీజము నుండి కాక ఎలా పుట్టారట? మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా మీరు పుట్టారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్, నాట్ ఆఫ్ పెరిషబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇంపెరిషబుల్, త్రూ ద లివింగ్ అండ్ ఎండ్యూరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వలన మనం పుట్టాం. నేను మన శుక్రవారం కూడా చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షయబీజము అంటే బయలాజికల్ బర్త్. క్షయబీజము నుండి మనము పుట్టిన వాళ్ళందరూ కూడా బయలాజికల్గా మనం పుట్టినవారు, భౌతికంగా పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టారు. ఏ బీజము నుండి? అక్షయ బీజము. అక్షయ బీజం అంటే దేవుని వాక్యం. అక్షయ బీజం అంటే ఏంటి? దేవుని వాక్యము. మీరు ఇప్పుడు ఎలా పుట్టారు? మీరు గతంలో మనం ఎలా పుట్టాము అంటే మనం క్షయబీజం నుండి పుట్టాము. ఇప్పుడు వీఆర్ బోర్న్ అగైన్. ఏమవుతున్నాం? మనం తిరిగి జన్మించాం. ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్, నాట్ ఆఫ్ పెరిషబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇంపెరిషబుల్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిరిగి జన్మించడం అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా జన్మించాము. ఇది ఇంపెరిషబుల్. అదేమవదు? ఇంపెరిషబుల్ అంటే నాశనము కాదు, పాడవదు. దేవుని వాక్య మూలంగా మనం పుట్టాము గనక మీరు ఏమన్నాడు? సత్యానికి ఏమవ్వాలి అంటే, సత్యం అంటే ఏంటి? వాక్యానికి విధేయులవుట ద్వారా ఏం చేయమంటున్నాడు? మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆ కింద ఇంకో మంచి మాట ఉంది అందులో, సర్వ శరీరులను గడ్డిని పోలిన వారు. దేని పోలినారట? అంటే ఎవరెవరు? మనం అందరూ ఎవరు చెప్పాలి? అందరూ అనండి. గడ్డికి మళ్ళీ గడ్డి రాసుకుంటాం మళ్ళీ మనం. బైబిల్లో ఉందా? నేనన్నా మనం అందరూ సర్వ శరీరులను. మొన్న ఆశాజ్యోతి గారి ఇంటికి వెళ్తే అక్కడేదో గడ్డి ఉంది. ఏ గడ్డి అండి అది? వాష్ బేసిన్ దగ్గర ఉంది. మీరు భోజనం చేసినప్పుడు కడుక్కోలేదేమో, అదేదో గడ్డి అట. గడ్డిలోంచి వచ్చేదాన్ని మనం కడుక్కున్నది. ఏం గడ్డో గుర్తులేదు నాకు. గడ్డి ఉంది దాని మీద, నిమ్మగడ్డ మరేదో మొత్తం మీద. నిమ్మగడ్డేనండి అమ్మా? సర్లే, దాని సంగతి మళ్ళీ మీరు అదేదో కొనుక్కొని అదే సెర్చ్ చేసి అవన్నీ చేయకండి, ఓకేనా? గడ్డి. మనం అందరం కూడా ఏమై ఉన్నాము? సర్వ శరీరంలో. మీకు తెలియదు, అందుకే మీరు కంగారు పడుతున్నారు. మీరు గడ్డిలాటోళ్ళు అని ఎవరన్నారు? మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు? గడ్డిని పోలిన వారు. మీ అందము ఎవరందం? మన అందం అంతా కూడా ఏంటి? గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఏమవుతుంది అంటే ఎవరు ఎండిపోతారు? మనం ఎండిపోతాం. తర్వాత గడ్డి పువ్వు ఏమవుతుంది? రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. హల్లెలూయా. మనం అందరం కంగారు పడి అంతా చేసేది అంతా కూడా, మీరు అంతా ఏంటి? ఇన్ని చేసినా మీరు గడ్డే. మీ అందం అంతా ఏంటి? గడ్డి పువ్వు. ఏమవుతుంది? గడ్డి ఎండును, పువ్వు రాలును. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇప్పుడు ఏది కావాలి? అయినా మనం గడ్డే. గడ్డి పువ్వు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం కోరుకోవాలి. దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటే అది శాశ్వతమైనటువంటి బీజం. దేవునికి స్తోత్రం కలుగును కాక. శాశ్వతముగా మనలను బ్రతికిస్తుంది. దేవునితో కూడా మనము నిరంతరము జీవిస్తాము. శాశ్వతంగా జీవించిన వాటి కోసము, గడ్డి కోసం మనుషులు ఎంతో ఏం చేస్తారు? ప్రయాసపడతారు. వారి అందం అంతా కూడా గడ్డి పువ్వు వంటిది కనుక అనవసరంగా వీటి మీద
మనము దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అనవసరంగా మన యొక్క కష్టాన్ని, మన యొక్క ధనమును, మన యొక్క ఆరోగ్యాన్ని వాటికి ఖర్చు పెట్టనివ్వకుండా దేవుని కొరకు మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మామూలుగా యవ్వన కాలం ఉన్నప్పుడు ఆ అందం కోసం చాలా ఆలోచిస్తాం కదా. అందం కోసం ఏం చేస్తారు? ఆలోచిస్తారు. ఏది రాసుకోమంటే అది రాస్తారు. కోడి గుడ్డు రాసుకున్నాను నేను. కోడి ఏమంటారు దాన్ని? కోడి రెట్ట అంటారా? ఎవడో చెప్పాడు, అది రాసుకుంటే పింపుల్స్ రావు అన్నాడు. ఏం చేస్తాం? బీరకాయ ఏమంటారు దాన్ని, ఇంకా పొటాటో, బంగాళదుంప, కేర, ఎన్ని రాసుకున్నా వస్తున్నవే ఉన్నాయి. ఏంటి? గెంజి తాగి పడుకుంటే బొగ్గలు ఉబ్బుతాయి అన్నాడు. ఏంటి మనుషులకు ఏంటి ఇప్పుడు మామూలుగా చెప్పేవారు, ఇప్పుడు యూట్యూబ్ నిండా ఇవే. ఏంటి? ఆరోగ్య అభిలాషులందరికీ వందనం. ఏ అభిలాషులు? ఎవడికొద్దండి ఆరోగ్యం? ఆత్మీయ అభిలాషులు ఉండరు. ఏ అభిలాషులు? ఆరోగ్య అభిలాషని ఆయన ఆనందంగా చెప్తుంటాడు. వీళ్ళు కూడా ఆరోగ్య అభిలాషులు. ఎంతమందికి ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలి? దేవుని వాక్యం నిరంతరము ఉంటుంది. దేవుని వాక్యం మనలో ఉంటే బైబిల్ చెప్తుంది, నీ సర్వ శరీరమునకును అది ఆరోగ్యం ఇచ్చును అని ఉంది. ఉందా? ఉండే ఉంటుంది పాస్టర్ గారు, మీరు చెప్పారంటే. మనకు అది తెలియదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో, దేవుని వాక్యము గురించి ఏమన్నాడు? శాశ్వతమగు బీజం. అది అక్షయ బీజం కాదు, అది క్షయ బీజం కాదు, అది ఏంటిది? అక్షయ బీజం. 4వ అధ్యాయం చూడండి. చూసారు ఎవరైనా? ఇరవై నుంచి చూద్దాం. నా కుమారుడా, 4:20, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఏంటి భద్రం చేసుకోవాలి? దేవుని వాక్యమును ఎక్కడ భద్రం చేసుకోమన్నాడు? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును. ఉందా బైబిల్లో? ఆరోగ్య అభిలాషులందరికీ శుభవార్త చెప్తున్నాను. ఇప్పుడు ఏ అభిలాషులు? ఎంతమంది ఫాలో అవుతారో ఆరోగ్యం. ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలి? దేవుని వాక్యము హృదయంలో భద్రం చేసుకుంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఏది ఇస్తుంది? దేవుని వాక్యం. ఆమేన్. ఇదేంటి? జీవము గలది. ఒక చెట్టు ఉంటుంది, తిప్ప తేగటది. ఏంటి దాని గురించి ఏం చెప్తారంటే, అది మీరు ఎక్కడ పడేసినా మళ్ళీ బతికేస్తుందట. ఇలా కొమ్మ ఇరిపేసి ఎక్కడ వేసినది మళ్ళీ ఏమొస్తుందట? అందులో ఏముంటుందట? జీవం ఉంటుంది. అది చచ్చిపోదు. మరి అది మీరు ఆకులు తింటే ఏమవుతారు? మీరు కూడా ఆ తెప్పతీగలాగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. నాకు ఒకరు ఇచ్చారు ఆ కరోనా టైంలో. అక్కడ వేసాం తెప్పతీగ, గొంతుకు నొప్పి అది తగ్గుతుంది అన్నారని. పెరిగిపోతుంది వీళ్ళు తీసారు మొత్తం అంతా. మరి అది ఎక్కడ వేసినా మళ్ళీ అక్కడ మొక్క వచ్చేస్తుంటుంది తెప్పతీగ. ప్రజలు ఏమవ్వాలనుకుంటున్నారంటే ఆరోగ్యంగా నిరంతరము కూడా జీవించాలని వాళ్ళకి అందరికీ ఆశ. బైబిల్ చెప్తుంది అక్షయ బీజము మీలో ఉంటే. దేవుని వాక్యం ఏంటి? అక్షయ బీజం. అది ఎక్కడ భద్రం చేసుకోవాలట? మన హృదయాల్లో భద్రం చేసుకుంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యం ఏమిస్తుంది? సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమునకు మనం విధేయులం అవ్వాలి. దేవుని వాక్యమును మనం విధేయులం. 3 విధేయతల గురించి చెప్పాను. 4 అవిధేయతలు చెప్తాను. బేగ మేము ఆరాధన అంతా ముగించాం, బోడు వాక్యం ఉందని. ఓకేనా? కంగారు పడకండి, మీకు టైంకే ముగిస్తాను. పేతురుపత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. అందుకే చెప్పాను మీరు ఇప్పుడు కంగారు పడకండి. అటువలే ఇక్కడ ఒక మంచి మాట ఉంది కదా.
ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే, 3 విధేయతలు చూపించాను, 4 అవిధేయతలు చూపిస్తాను. ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఓకే, ఇప్పుడు ఇంతకీ పవిత్ర ప్రవర్తన అంటే ఏంటి? మీ పవిత్ర ప్రవర్తన చూచి వారు పట్టబడతారు అని ఉంది కదా. ఏంటి పవిత్ర ప్రవర్తన? అమ్మా, వాక్యానుసారంగా. ఇంకా ఇప్పుడైనా సరే కింద చూస్తే ఉంటుంది దాని ఆన్సర్. మీరు నా వైపు చూస్తున్నారు, అటువైపు చూస్తున్నారు, అక్కడ ఏం పెట్టారు చూడండి. ఏముంది 3వ వచనం? చూడండి, సీనియర్ అమ్మగారు చదువుతున్నారు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి. ఇప్పుడు పవిత్ర ప్రవర్తన అంటే ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవన్నీ చెప్పి ఏమంటున్నాడంటే, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఇది పెళ్ళి అయిన వాళ్ళకి, అవ్వబోతున్న వాళ్ళకి కూడా మంచి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి అవ్వబోతున్న వాళ్ళకి కూడా. ఎక్కువ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? అందాన్ని బట్టి కాదు. అందరూ కూడా ఎవరిని పెళ్లి చేసుకుంటారు? చెప్పాలి. అందరికీ ఏముండాలి? ఎన్ని ఉన్నా ఏముండాలి? ఎన్ని ఉన్నా మరి నరకంలో ఎక్కువ మంది నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారేమో కదా మన దృష్టిలో. నరకంలో ఎవరుంటారు? ఒక ఆయన ఏమన్నారు తెలుసా? ఒక అమ్మాయి నల్లగా, దేవుడికి ఆయన మీద కనికరం, ఆ అమ్మాయి మీద కనికరం లేదండి అన్నాడు. నల్లగా ఉంటే దేవుడికి ఏం లేదట. నువ్వు ఆఫ్రికాలో పుట్టిస్తుంటే తెలుసు నీకు, అప్పుడు నీకు కనికరం ఉందో లేదో. ఇటు పుట్టిసావు కనుక అలాగ అంటున్నావు. ఆఫ్రికాలో పుట్టితే మనం ఏం చేయగలం? దేవుడికి నా మీద కనికరం లేదంటామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క అంతరంగ స్వభావం మనకేమవ్వాలట? పవిత్ర ప్రవర్తన అంటే మన అంతరంగ స్వభావము మనము అలంకరించుకోవాలి. మ్యారేజెస్ స్ట్రాంగ్గా ఉండాలంటే అంతరంగ స్వభావము అందంగా ఉండాలి. అలంకారం అంటాను. ఏ స్వభావం అలంకారంగా ఉండాలి? ఇప్పుడు మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి గల కారణము పురుషుడు లేకపోతే స్త్రీ అందంగా లేకపోవడానికి కాదు, అంతరంగ స్వభావం అందంగా లేదు. ఏ స్వభావం అందంగా లేదు? ఎప్పుడు తెలుస్తుంది ఇది? అంతరంగ స్వభావం అందంగా లేదని ఎప్పుడు తెలుస్తుంది? చెప్పాలి అందరూ. ఇప్పుడు ఏంటి చేయగలరు? ఏం చేయగలరు? మనకు ఒకటి తెలుసు, మనం ఎవడో ఒకడి మీద వేసేస్తాం. మనకి ఉన్న అలవాటు ఏంటి? మనది ఎవడో ఒకడి మీద వేసేస్తాం. ఎవడి మీద వేసేస్తాం? ఆ మధ్యవర్తి మీదో, లేకపోతే పాస్టర్ గారి మీదో, లేకపోతే ఎవరో ఒకరు. అప్పటికీ నేను చెప్పాను వద్దని. ఎప్పుడు మొదలెడతారు? అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే అంతరంగ స్వభావము అందంగా ఉండాలి. చాలాసార్లు ఈ వాక్యం ఆడవాళ్ళకే అనుకుంటారు, మగవాళ్ళకి కూడా. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా రెండు వైపులా తీసుకోవాలి. మనం కొన్నిసార్లు ఇది ఆడవాళ్ళకే అనుకుంటాం. అందం ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ మంది అందంగా కనబడాలని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? రకరకాల, ముందుగా చెప్పాను కదా, కోడిగుడ్డు, కోడిరెట్ట, ఇంకా అడ్డమైనవన్నీ. ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగ స్వభావము అందంగా ఉండాలి అంటే ఏముండాలి? అక్కడ చెప్పాడు అంటే అక్కడ జడలు, బంగారు నగలు, వస్త్రములు ధరించుకున్నట్టు. అంటే అర్థం ఏంటంటే జడలు అల్లుకోవద్దని కాదు. బైబిల్లో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అక్షరానుసారంగా తీసుకుంటారు. బంగారం పెట్టుకోకూడదు, జడలు అల్లుకోకూడదు. మరి అక్కడ ఏముంది? ఇంకోటి ఎవరైనా మీకు అలా చెప్పారని కాకుండా ఇంకోటి ఏమో చెప్పండి. మూడోది
ఏముంది అక్కడ? ఇప్పుడు జడలు అల్లుకోకూడదు అన్నారు, ఫోన్లే ఎరబూసుకోండి. రెండోది ఏంటి? బంగారం పెట్టుకోకూడదు, ఫోన్లే పెట్టుకోవద్దు. మూడోది ఏముంది? ఇప్పుడు బైబిల్ని అక్షరానుసారంగా తీసుకుంటే చాలా ప్రమాదం. అర్థమైంది కదా? దాని అర్థం ఏంటి అంటే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్. మీరు ఈ విషయంలో ఇది అలంకారం అనుకోవద్దు. జడలో చూడండి, ఇప్పుడు పిల్లలకి చాలామంది ఏం చేస్తారంటే, మాకు ఎలాగా మా అమ్మ ఏం ఇచ్చింది కాదు, మా అమ్మ మోటిది కనుక మా పిల్లలకి ఏం చేస్తాను నేను, మొత్తం బుట్టలన్నట్టు వీళ్ళు వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఈత్తారు కదా, బుట్టలు అవి అల్లుతారు కదండి, వాళ్ళు ఏమంటారు, ఏత్తాలు అంటారా, ఈత్తారు కదా, అలాగల్లి ఎవరికి, మా అమ్మ అలాగే వేసింది కాదు నాకు జడ అలాగా. కనుక చాలామంది ఏం బాధపడతారంటే వాళ్ళ అమ్మాలకి అలా చేయలేదు కనుక పిల్లలకి అందరి అది పూర్వపు అజ్ఞాన దశ అన్నాను కదా, అది మొత్తం అల్లి 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 మొత్తం అంతా పెద్దయ్యాక నా మాట వినట్లేదండి అంటే, నీ మాట ఎక్కడ నిచ్చావు? చిన్నప్పటి నుంచి అల్లికలి పని చేసి వాళ్ళని ఎక్కడ ఎన్నిచ్చావు ఏంటి? జడలో అల్లి మా అమ్మ నన్ను జీన్ ప్యాంట్ వేసినిచ్చింది కాదు చిన్నప్పటి నుంచి, నా పిల్లలకి ఏం చేస్తాను ఏమనుకో, మా అమ్మ అలాగేనం లేదు, నేనే మా పిల్లలకి నేను అంటే. చిన్నప్పటి నుంచి కూడా వాట్ వీఆర్ టీచింగ్ అంటే వర్డ్లీనెస్ని తెలియకుండానే ఇంజెక్ట్ చేసేస్తారు. వాళ్ళు కరెక్ట్గా టీనేజ్కి వచ్చేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, నువ్వేటి చేసావు ఇంటి దగ్గర? బొట్లల్లి వాళ్ళందరికీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తాం ప్రార్థన? ఏం చేసినాడు ఏండో, నీకేం తెలదూరుకమ్మా, పాస్టర్కి ఏం తెలదూరుక, నాకే తెలుసు అని నేను అనుకుంటారు. ఎందుకు? జడలు అల్లుకొనుటయు బంగారు నగలు, దిస్ ఈజ్ నాట్ ద బ్యూటీ అని చెప్తున్నాడు ఇక్కడ పేతురు. మనం జీవితాల్లో మన యొక్క హెయిర్ స్టైల్స్, మనకున్నటువంటి బంగారము మనకు అందం ఇవ్వదు, మనం వేసుకునే వస్త్రాలు కూడా మనకు అందం ఇవ్వదు. అది అర్థం అక్కడ. మనం వేసుకునే వస్త్రాలు కూడా ఏమవ్వదు. మీకు వస్త్రాల మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చెప్పాలంటే, కొంతమందికి ఉదయం నుంచి రాత్రి దాకా బట్టలు దొరకవు. ఇక్కడ లేక విజయనగరం వెళ్ళిపోవాలి, విజయనగరం లేకపోతే ఇంకేడికి వెళ్ళిపోవాలి, ద్వారపూడి అనుకుంటాను, అక్కడ బట్టలు దొరుకుతాయి ఎక్కువ బాగా, రాజమండ్రి దగ్గర. వీళ్ళకు దొరకవు బట్టలు, దొరికినా మళ్ళీ మార్చాలి, మళ్ళీ వచ్చి దొరికినా ఏం చేయాలి, కొంటారు పాపం. ఒక రోజంతా నడును నొప్పి వచ్చేసి బయట ఎక్కడో టిఫిన్ తిని నీళ్ళు లేక ఎండిపోయి ఇలా వస్తారు. ఏంటి అన్నం ఉండదు ఆ రోజు, మొఖాలు మాడిపోయి ఎండిపోయి వచ్చి మరలా మరుసటి రోజు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎక్స్చేంజ్కి వెళ్తారు. ఒక రోజంతా చేసి మరలా ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? దేవుని వెళ్ళారా, ఏమి వస్త్రాలు అంటే అది మీకు వస్త్రాలు మీకు బ్యూటీని ఇవ్వదు. ఏది మీకు బ్యూటీ ఇస్తుందంటే వెలుపటి అలంకారం కాదు, సాధువు అయినట్టు. ఏమైనట్టు? సాధువు. ఆవు సాధు జంతువు. ఎందుకన్నారు చెప్పండి? ఆవు సాధు జంతువు. రెండోది ఏంటి? మృదువు అయినట్టు. మృదువు అంటే ఏంటి? అంత స్మూత్గా మెత్తగా. ఇప్పుడు మీరు వివాహాలు అయిన తర్వాత అన్నారు అనుకోండి, ఏమంటాడు చెప్పండి? ఒళ్ళు ఎలాగుంది ఏంటి? ఇప్పుడు మీరు మిమ్మల్ని ఏమనుకుంటారు చెప్పండి? మృదువు లేదు. ఏం లేదు? మాటలో మృదువు లేదు, ప్రవర్తనలో ఏమి లేదు. జడలో మాత్రం తిప్పేస్తున్నారు. ఏడి బుట్టలో, తట్టలో బుట్టలాగా అన్నీ ఉన్నాయి. బయటికి మాత్రం తట్టలు బుట్టలు చూసి బాగానే ఉంటుంది, లోనే ఉండదు. మృదువు లేదు, సాధుతనం లేదు. ఇంకేముంది? అక్షయ అలంకారము లేదు. అంటే అంతరంగ స్వభావం, పాడవని అలంకారం. ఇది ఉన్నోళ్ళు ఇక బయట ఎలాగున్నా కూడా ఆ ఫ్యామిలీ, ఆ భర్త ఈజీగా ఏమవుతాడు? మారిపోతాడు. ఏ బ్యూటీ ఉండాలి? అర్థమైంది కదా? అంతరంగ స్వభావము, ఆ అందము ఎందులో ఉంటుంది? సాధువు, మృదుత్వము. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి మనకి? రెండు ఉండాలి. సాధువు
అంటే తిరగబడేటువంటి స్వభావము ఉండదు. మృదువు అంటే చాలా స్మూత్గా ఉండేటువంటి ఆ స్వభావం ఉన్నప్పుడు అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సైతము ఆయన వానికి మిత్రులుగా చేస్తాడు. ఆమేన్. ఇలాంటి స్వభావం మనకు, అది దేవుని దృష్టికి మిగిలి విలువ గలదు కనుక దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాడు. ఆమేన్. నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు నీకు, ఎందుకంటే అది దేవుని దృష్టికి ఏంటి? మిగుల విలువ గలది. కనుక దేవుని దృష్టికి విలువైన వాటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతే తప్ప ఈ జడలు అల్లుకోవడం గురించి, వాటి గురించి, వీటి గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకూడదు. మొన్న ఒక అబ్బాయి ఒక పెళ్ళి అయినప్పుడు పెళ్లి కూతురు లేట్గా వచ్చింది బ్యూటీ పార్లర్కి వెళ్ళి. ఏం లేట్ అయిపోయిందంటే పెళ్లి కూతురు ప్రాబ్లం కాదట, పెళ్లి కూతురుకి ఇంకొక ఆవిడని తీసుకెళ్లారు. ఆవిడని ఏమంటారు, తోటి పెళ్లి కూతురులో అలా పెడతారు. ఆవిడ లేట్ అయిపోయిందంట డెకరేషన్. మీకు అర్థమైందా? ఆవిడికి మళ్ళీ వీళ్ళకి బిల్ పే చేశారట. తీసుకెళ్ళినందుకు పెళ్లి కూతురు ఏమవుతుంది, అలంకరించుకుంటుంది. వాళ్ళు అలంకరిస్తున్నారు, బ్యూటీషియన్ అంటారు కదా. ఈ పెళ్లి కూతురుతో వెళ్ళినటువంటి ఆమెకు కూడా మళ్ళీ ఈవిడ అయిపోయింది, ఆవిడ కూర్చుండిపోయింది అటు సీట్లో. ఈవిడ అలంకారం అంతా అయ్యేంత వరకు లేట్ అయిపోయింది. నా లేట్ కాదండి, నన్ను తీసుకెళ్ళి ఈవిడ లేట్ అయిపోయింది కనుక అలాంటి వాళ్ళు తీసుకెళ్ళకండి, లేట్ అయిపోద్ది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు. మళ్ళీ బిల్లు కూడా వీళ్ళే పే చేశారట ఆవిడకి. ఎంత పిచ్చి అన్నమాట. అవన్నీ దాటి దేవుని బిడ్డలైన మనము అంతరంగ స్వభావము అందంగా ఉండాలి. ఆమె ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్కరు అంతరంగ స్వభావం తెలుస్తుంది. పాస్ట్ గారు ఏదో అనుకున్నానండి, ఏదో అనుకుంటే అలాగే ఉంటుంది మరి. అందుకే ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాట వినాలి. ఏదో అనుకున్నామండి అంటే ఇప్పుడు ఏడు చేయాలంటే నేనేం చేయలేనమ్మా. ఎందుకంటే ఒకసారి జరిగిన తర్వాత దానిని ఏమీ చేయగలిగే హక్కు మాకు, పెళ్ళి చేయగలిగే హక్కు ఉంది కానీ మాకు ఇంకేమీ చేయగలిగే హక్కు మాకు లేదు, ఎవరికీ లేదని బైబిల్ చెప్తుంది. కనుక మేము ఏమీ చేయలేం. ఆటోలో సర్దుకున్నట్టుగా సర్దుకుపోండి అంతే. ఆటోడు ఏం రాస్తాడు? సర్దుకుపోండి, ఇంకంతే, సర్దుకుపోండి, ఇంకేం చేయలేం. అర్థమవుతుందా? 3వ అధ్యాయం 2 చదివేశాము. 3వ అధ్యాయం 20 చూడండి, 19 కూడా చదవచ్చు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అనగా ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ నోవాహు దినాల గురించి పేతురు రాస్తున్నాడు. ఆ నోవాహు ఓడ సిద్ధపరుస్తున్నటువంటి దినాల్లో చాలా కాలమైంది. ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు ఆ ఓడ కట్టడానికి చాలా కాలమైంది. ఎందుకంటే ఇప్పుడులాగా పనివాళ్ళు లేరు, సుత్తులు అన్ని ఐటమ్స్ కూడా లేవు. నెమ్మదిగా కట్టాడు. ఆ ఓడ కడుతున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడట అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి ప్రకటించెను. ఎవరు? ప్రభు ఆత్మస్వరూపుగా వెళ్ళి ఏం చేశాడట? వాళ్ళందరికీ ప్రకటించాడట. ఇది పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనబడదు. దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రకటిస్తున్నట్లుగా. పేతురు ఏమంటున్నాడంటే అవిధేయులైన వారి యొద్దకు దేవుని ఆత్మ వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తుందట? ప్రకటిస్తుందట. హెబ్రీ గ్రంథకర్త కూడా 11వ అధ్యాయంలో నోవాహు గురించి రాస్తూ ఏమని రాశాడంటే, నోవాహు గురించి చక్కని మాట రాశాడు. 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు భూలోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమునకు కలుగు నీతికి వారసుడాయను. నోవాహు దినాల్లో దేవుడు జలప్రళయం వస్తుంది అని చెప్తే అప్పుడు వరకు భూమి మీద వర్షం పడలేదు. అప్పుడు వరకు ఏం పడలేదు? భూమి మీద వర్షం పడలేదు. వర్షం పడితే పడలేదు. తర్వాత ఇక్కడ వర్షం వచ్చి భూమి అంతా నిండిపోద్ది.
పర్వతముల వరకు కూడా నీరు వస్తుంది. ఆ పర్వతముల మీద ఉన్నటువంటి ఓడ ఒక్కటే, ఆ ఓడలో ఉన్న వాళ్ళే క్షేమంగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఇది ఎవడు నమ్ముతాడు చెప్పండి? భూమి మీద ఏం పడలేదు, వర్షం అనేది అసలు వర్షం తెలియదు మనుషులకు. అలాంటిది దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆ వర్షానికి జలప్రళయం వచ్చేస్తుంది. జలప్రళయం వచ్చిన తర్వాత భూమి అంతా కూడా ఏమవుతుంది, నాశనం అయిపోద్ది. ఆ కొండల మీద ఉన్నటువంటి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఓడ, ఆ ఓడలో ఉన్న మనుషులు మాత్రమే సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. ఇది ఎవడు నమ్ముతాడు? ఎవరు నమ్మరు. నోవహు దాన్ని నమ్మాడు. దేవుడు చెప్పిన మాట నమ్మాడు. నమ్మి ఏం చేసుకున్నాడు? ఆ పర్వతం మీద వాడ కట్టుకున్నాడు. తన ఇంటి వారు అందరూ వెళ్ళడానికి, ప్రతి జాతి పక్షి జంతువులు అన్నీ కూడా జత జతగా ఉండేటట్లుగా వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ఆడకోతి మక్కోతిని మనం ఎక్కడ పట్టుకొని దాంట్లో తీసుకెళ్ళగలమండి? అర్థమవుతుందా? ఆడసింహం మగసింహాన్ని పట్టుకొని వెళ్ళి ఆ ఓడలోకి మనం ఎక్కడ తీసుకెళ్తామండి? దేవుడు ఆజ్ఞాపించాడు, అవి అలా వెళ్ళిపోయి అంతే. హల్లెలూయా. బైబిల్ని ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎప్పుడు కూడా ఆకాశము భూమి గతించినేమో కానీ దేవుని మాటలు ఎన్నడను కూడా గతించు. మనం దేవుని మాటను నమ్మాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే అవన్నీ ఏమైపోయాయి? వాటి మట్టుకు వాటి వెళ్ళిపోయి. మనుషులు మాత్రం దేవుని మాటను నమ్మలేదు. పక్షులు నమ్మాయి, జంతువులు నమ్మాయి, పశువులు నమ్మాయి, కానీ మనుషుడు ఏమవ్వలేదు. ఎలా పడుతుంది, వర్షం ఎక్కడొస్తుంది, వర్షం పడాలి కదా, వర్షం పడ్డాక కదా చూద్దాం, అంత కొండ మీద కదా అప్పుడు వెళ్దాం. ఏమైంది? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం భూమి మీద కురిసింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి నదులు, చెరువులు అన్నీ కూడా నిండిపోయాయి. భూమి మీద నీటి యొక్క ప్రవాహము పర్వతములంత ఎత్తు వచ్చింది. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితముగా ఉండగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అవిధేయులైన వారి వద్దకు. మరి నోవాహు ఊర్లోంచి వస్తుంటాడు కదా, కర్ర పట్టుకొని వస్తుంటాడు, సుత్తు పట్టుకొని వస్తుంటాడు, మేకులు పట్టుకొని వస్తుంటాడు. అందరూ చూస్తున్నారు. దేవుని ఆత్మ వాళ్ళకి ఏం చేస్తుంది? నోవాహు మాట వినండి, జలప్రళయం భూమి మీదకి రాబోతుంది, భూమి నాశనం కాబోతుంది. నోవాహు మాట విని దేవునికి విధేయులు కమ్మని దేవుడు అవిధేయులైన వారితో దేవుడు ఏం చేస్తున్నాడట? ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ మాట విన్న 8 మంది నీటి ద్వారా ఏమయ్యారట? రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఏంటది? సాదృశ్యం. దేనికి సాదృశ్యం? మనల్ని రక్షించే, అప్పుడు వాడ ఏమైందట? వాళ్ళని రక్షించింది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. మనం రక్షణ పొందాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతలోంచి తప్పించబడాలి అంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. దానికి ఆ సాదృశ్యమైన బాప్తిస్మము 8 మందిని రక్షించింది. అదేమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షిచ్చు ప్రత్యుత్తరము. కనుక మనము మన యొక్క మనస్సాక్షులు నిర్మలమైనవిగా శుద్ధి చేసేటువంటి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను బట్టి నమ్మి బాప్తిసం పొందితే మనము ఆ యొక్క భయంకరమైన దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడతాం. నోవాహు దినాల్లో కూడా నమ్మలేదు చాలామంది. ఈరోజు కూడా ఎవరైనా చెప్తే ఏమవుతున్నారు? ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ ఏమైపోయింది? ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఆ బాగా పెరిగిపోయి ఇప్పుడు ఏమన్నారంటే దేవుడా దేవుడా అంటున్నారు. ఏంటి? ఈ మధ్య నన్ను ఒక సోదరుడు ఏమడిగాడు తెలుసా? అన్నీ అప్డేట్ అయిపోయాయి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఇంకా నువ్వు అవుట్డేటెడ్ ఫాలో అవుతున్నావా అన్నాడు. నేను ఏమన్నాడు? ఆ అవుట్డేటెడ్ బుక్ ఫాలో అవుతున్నావా? అప్డేట్ అవుతున్నాం, ప్రతిదీ ఏమవుతున్నాము? అప్డేట్ అవుతున్నాము. అప్డేట్ అవ్వు అన్నాడు నన్ను. నేనేమవ్వాలట? అప్డేట్ అవ్వాలట. అన్నీ అప్డేట్ అవుతాయి. బైబిల్ ఏంటో తెలుసా? అది కంప్లీట్ అప్డేటెడ్ బుక్. అది ఏ యుగానికి అంటే ఏ సంవత్సరానికి ఏ కాలానికి తగినట్లుగా ఆ బుక్ అది. ఈ దినానికి కూడా అది సజీవమైనది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము సజీవమైనది అని రాశాడు. హెబ్రీ గ్రంథకర్త ఏం రాశాడు? సజీవమైనది. సజీవమైనది అంటే ఏంటి? బ్రతికి ఉన్నది. ఏం చేస్తుంది? అది మాట్లాడుతుంది.
దేవుని వాక్యంలో ఉన్న గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అది మనతో ఏమవుతుంది, మాట్లాడుతుంది. ఆ దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు మాకుండే కంగారు ఏంటో తెలుసా? నువ్వు చెప్పావు పాస్టర్ గారికి నా గురించి, ఏమడుగుతారు? నువ్వు చెప్పావు పాస్టర్ గారికి నా గురించి, ఎందుకు మరి ఆ మాట చెప్పారు అయినా? అదే మాట ఎందుకు చెప్పారు? ఎవరికి భార్య భర్తలు గొడవలు అవుతాయి, తల్లి పిల్లలు గొడవలు అవుతుంటాయి. నువ్వు చెప్పకుండా అదే మాట ఎందుకు చెప్పారు? దేవుని మాట మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కనుక దేవుని వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా సజీవమైనది. కనుక ఎవరో చెప్తే మాట్లాడేది కాదు అది. దేవుని వాక్యం అవుతుంది, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంది. ఆమేన్. లాస్ట్ వచనం చెప్తాను, 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. చూడండి, తీర్పు అనేది ఏమవుతుందట? దేవుని ఇంటి యొద్ద ఫర్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ జడ్జ్మెంట్ టు బిగిన్ ఎట్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఇఫ్ ఇట్ బిగిన్స్ విత్ అస్, వాట్ విల్ బీ ద అవుట్కమ్ ఫర్ దోస్ హూ డు నాట్ ఒబే ద గాస్పెల్ ఆఫ్ గాడ్. తీర్పు ప్రారంభం కాబోతుంది. ఏం కాబోతుంది? జడ్జ్మెంట్. లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, సైన్స్ పెరిగినా, మనిషికి ఉన్నటువంటి జ్ఞానము ఎంత విశేషంగా పెరిగిపోయినా ఒక విషయం మర్చిపోకూడదు, తీర్పు. మనమందరము కూడా ఆ తీర్పు, ఆ జడ్జ్మెంట్ డే ప్రభు దగ్గర నిలవబడాలి. నేను అమెరికా ప్రెసిడెంట్ని, నేను ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ని, లేకపోతే నేను చైనా ప్రెసిడెంట్ని, ఎన్ని అయినా తీర్పు అయిన దినాన్ని అందరము కూడా లైన్లో నిలవబడాలి. ఎక్కడ నిలవబడాలి? ఆ లైన్లో మధ్యలో వెనకాతలు ఇచ్చి నేను అమెరికా ప్రెసిడెంట్ వచ్చానని చెప్పు, నన్ను డైరెక్ట్ పంపించి. అందరమును కూడా దేవుని ఎదుట ఏమవ్వాలట? నిలవబడాలి. తీర్పు దేవుని ఇంటి దగ్గర ప్రారంభమయ్యే కాలం వచ్చింది. ఇప్పుడు మన దగ్గరే ఆ జడ్జిమెంట్లో ప్రియమైన వాళ్ళరా, మనం వెళ్ళిన తర్వాత మన పేరు ఎక్కడ ఉండకపోతే మనకు తీర్పులోనికి వస్తామంటే, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే జడ్జిమెంట్లోకి వస్తాము. జీవ గ్రంథంలో పేరు ఉందనుకోండి, ఏం చేస్తారు? వీడిని లోనికి పంపించండి. జీవ గ్రంథంలో లేనివారు పక్కన ఉంటారు. వీళ్లకు భయంకరమైన తీర్పు రాబోతుంది. తీర్పులు అందరూ నిలబడతాం, మన పేరు పిలుస్తారు. మన పేరు ఏమవ్వాలి? అక్కడ ఉండాలి, జీవ గ్రంథంలో ఉండాలి. ఆ గ్రంథంలో పేరుంటే మనకేముండదు? తీర్పు ఉండదు. ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఏమవుతుంది? అదే చెప్తున్నాడు ఇక్కడ, తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. ఒకవేళ మనకు కూడా తీర్పు వస్తే, సువార్తకు లోబడని వారు, సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవుతుంది? ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నా దాన్ని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మనం ఇంత వాక్యం విని, ఇంత వాక్యం నేర్చుకుంటూ మనమే తీర్పులో ఉండవలసి వస్తే, ఇక సువార్త వినని వారు, నమ్మని వారు పరిస్థితి ఏమవుతుంది? అవిధేయులైన వారికి ఏమవుతుంది? ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆ జడ్జిమెంట్లోంచి తప్పించబడాలంటే సువార్తకు మనం విధేయులమై, సువార్తను నమ్మి బాప్తిజం తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుక్కున్నవారే. మనందరూ వస్త్రాలు వాడతాం కదా, బట్టలు వేసుకుంటాం కదా. ఉతుక్కుంటారు, ఉతుక్కోరా? అదే వాడతారా? మీరు అదే ఒక నెల రోజులు అదే డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఈ సమ్మర్లో మీ పక్కన ఎవరైనా కూర్చోగలరా? ఏం చేస్తాం? మనం అందరం కూడా మన వస్త్రాలను ఉతుక్కుంటాం కదా. రక్షణ వస్త్రాన్ని కూడా ఏం చేయాలి? ఉతుక్కోవాలి. దేంతో ఉతుక్కోవాలి? గొర్రె పిల్ల రక్తంతో. పరలోకంలోనట పెద్ద సమూహాన్ని చూశాడట. వీళ్ళందరూ ఎవరు? మీకు ఆ మాట చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం ఎవరైనా చదువుతారా? చాలామంది చదవరు. ఎందుకు చెప్పండి? భయం. మరి వెళ్ళాలి అక్కడికి. మాకు భయం, అక్కడికి వెళ్ళమంటారా? 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా
ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ వస్త్రాలు ఎందుకు అంత తెల్లగా ఉన్నాయంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని. వాళ్ళ వస్త్రాలు ఎందుకు తెల్లగా ఉన్నాయి? ఏరియల్, ఇంకేం వాడతారమ్మా? ఇంకేది ఉన్నాయి లేటెస్ట్ నాకు తెలియవు అన్నీ. అవి వాడి వారి వస్త్రాలు కాదు, గొర్రెపిల్ల రక్తముతో వారు తమ వస్త్రములను ఏం చేశారట? ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. వస్త్రాలను ఏం చేసుకున్నారట? ఉతుక్కున్నారు. ఎవరు ఉతుక్కున్నారు? అప్పుడప్పుడు లిడియా అప్పుడప్పుడు ఏం కొంచెం కోపం అన్నాను, మీ బట్టలు మీరు ఉతుక్కున్నట్టు అనమాట. ఏమంటుంది? ఏమన్నా ఆడవాళ్ళకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. నేను వంట చేయను అంటారు, దెబ్బకమ్మమ్మ వీళ్ళు వంట చేయను కదా. కొన్నిసార్లు లిడియా మన అలా బెదిరిస్తుంది అనమాట. ఏమంటుంది? అయితే మీ ఇద్దరు మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన బట్టలు ఎవరైనా ఉతుకుతారు, కానీ మీ రక్షణ వస్త్రం మీరే ఉతుక్కోవాలి. మీ రక్షణ వస్త్రం మీరే ఉతుక్కోవాలి. దేంతో ఉతుక్కోవాలి? దేవుని వాక్యముతో ఉతుక్కోవాలి. యేసుక్రీస్తు రక్తముతో ఉతుక్కొని ఏం చేసుకోవాలట? తెలుపు చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. నేను రక్షణ పొందానండి, ఎప్పుడో రక్షణ పొందానంటే కాదు. గొర్రెపిల్ల రక్తముతో ప్రతి ఒక్కరము కూడా మన వస్త్రములు ఏం చేసుకోవాలి? ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క తీర్పులో ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వారిని ఎక్కడ పంపిస్తాడు ఆయన? ప్రభుతో కూడా శాశ్వత కాలం ఉండటానికి మనల్ని పంపిస్తాడు. ఆమేన్. మన వస్త్రాలు ఈరోజు ఏ వస్త్రాలు వేసుకుంటాం? కొంతమంది ఏం చేస్తారంటే, అందుకని ఇప్పుడు నుంచో చర్చ నుంచి ఏం చేస్తారు? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. మంచిదే, వాళ్ళని మనం తప్పు అనడానికి ఏం లేదు. కాకపోతే అక్కడ మీనింగ్ అది కాదు. రక్షణ వస్త్రాన్ని శుద్ధి చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? తెల్లని వస్త్రాలు వేసుకోమని మనకు బైబిల్ ఏం చెప్పలేదు. కానీ తెల్లని వస్త్రాలు ఎలా వస్తాయంటే గొర్రెపిల్ల రక్తముతో ఉతుకుకొని ఏం చేసుకోవాలి? దీంట్లో నిర్లక్ష్యముగా ఉన్నారనుకోండి, అందుకే అంటున్నాడు తీర్పులోనికి మనమే వస్తే అవిధేయులైన వారి పరిస్థితి ఏమవుతుంది? సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి ఏమవుతుంది? కనుక ప్రతిదినము కూడా గొర్రెపిల్ల రక్తముతో మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కూడా కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆమేన్. ఇలా శుద్ధి చేసుకున్నప్పుడు ప్రభు స్వరము, కడబోర ధ్వని స్వరము ఒక్కసారి పరలోకంలో నుంచి మేఘాల మీదకి వచ్చి దూత ఊదగానే ఏమవుతుంది తెలుసా? టక్ 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 మన అందరూ ఏమవుతారు? అందరూ ఎగిరిపోతారా? అందరూ ఎగిరిపోతారా? ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? మా అమ్మ కాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతానండి నేను. ఎవరి కాళ్ళు? మా అమ్మగారు కాలు పట్టుకొని వెళ్ళిపోతానండి. మీ అమ్మగారు కాలు దొరకవు నీకు. ఎందుకు అనుకున్నావు? మహిమ శరీరమును వాళ్ళు ధరించుకొని రెప్పపాటులో మారిపోతారు. ఆమేన్. రెప్ప ఎలాగవుతుంది? ఎలాగంటే అలాగైపోతుంది కదా, అలా మారిపోతారు. ఇంక నువ్వు పట్టుకోవడానికి అమ్మమ్మ ముందుండమ్మ తాడేయమ్మ అనడానికి లేదు. అర్థమవుతుంది కదా? వెంటనే రెప్పపాటును మారిపోతాం. భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది. కనుక అవిధేయులంగా ఉండకుండా గొర్రెపిల్ల రక్తముతో మనల్ని మనము శుద్ధి చేసుకుందాం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును సయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో మన యేసయ్యా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తము ఎప్పటికీ కూడా మనలను శుద్ధి చేయడానికి అందుబాటులో ఉంది. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు శుద్ధి చేసుకునే వారే తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభుతో కూడా యుగయుగములు ఉండబోతున్నారు. మన సాక్షిని శుద్ధి చేసే రక్తము ప్రతి పాపం నుంచి కూడా కడిగే క్రీస్తు యొక్క రక్తము నిర్లక్ష్యం చేయొద్దు. మరలా ప్రభు నీ రక్తం కిందకు వస్తున్నాను, ఈ రక్తంతో నన్ను శుద్ధి చేయి. అమూల్యమైన క్రీస్తు రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపం నుంచి కూడా కడిగి పవిత్రులుగా చేస్తుంది. దేవుని ఎరిగిన మనమే తీర్పులోనికి వస్తే సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. మరొక అవకాశం ప్రభు మనకి రాత్రి ఈ ఉదయం మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రభు నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి దేవా. ఈ అలవాటును ప్రతిదినం మన జీవితాల్లో కలిగి ఉందాము. ప్రభువు అమూల్యమైన నీ రక్తము నా మీద ప్రోక్షించు తండ్రి, నన్ను క్షమించు. దేవుని ఆత్మ అవిధులైన వారి యొద్దకు వెళ్ళి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ప్రకటిస్తుంటుండగా వారు హేళన చేశారు, వారు నిర్లక్ష్యం చేశారు. భయంకరమైన జల ప్రళయంలో నశించిపోయారు. నమ్మిన నోవాహు తన కుటుంబము ఓడలో సురక్షితంగా ఉన్నారు. ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇస్తుంటుండగా దేవా నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయ తండ్రి.
మీ మట్టుకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయక మునుపు మీ మనసులో ప్రభువా నన్ను శుద్ధి చేయి. కడబూర ధ్వని, స్వరము, బూర స్వరము వినబడగానే మనం మార్పు చెందుతాము. ఇంకా పాపంలోనే, ఇంకా నీ యొక్క ఇష్టానుసారముగా లోకంలోనే జీవించినట్లయితే నువ్వు విడవబడతావు. భయంకరమైన ప్రళయము, భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయి. ప్రభా మమ్మల్ని క్షమించండి. ప్రభా ఈ ఉదయం ఎవరైతే ఈ అవకాశాన్ని తండ్రి వారి జీవితంలో నీ మాటలు అంగీకరించి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నారు ప్రభు, వారిని కనికరించండి. ప్రభా మమ్మల్ని శుద్ధి చేయండి. మా వస్త్రములను దేవా హిమము కంటే తెల్లగా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభా హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి, హిస్సోపుతో నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. శుద్ధి చేయి ప్రభా, శుద్ధి చేయి ప్రభా. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అవిధేయత నీ రక్తముతో బిడ్డలను కడగండి ప్రభా. దేవాని ఎదుట నిష్కలంకులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా కనబడినట్లు తండ్రి ప్రతి బిడ్డను కనికరించి శుద్ధి చేసి ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మేమే ఒక్కరము అవిధేయులుగా కనబడకుండా నీ దృష్టికి విధేయులమై పరిశుద్ధులముగా తండ్రి, మా దేవుడు పరిశుద్ధుడు గనక మేమును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను విసర్జించి, మమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తనలో నాయన పరిశుద్ధులమై హృదయపు అంతరంగ స్వభావమును అలంకరించుకొని ప్రభా నీ దృష్టికి మిగుల విలువ గలవారముగా మేమందరము కనబడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.